రోహిత్ శర్మ 3 ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. అటు బ్యాటర్గా, కెప్టెన్గా గత కొన్నాళ్లుగా భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రభావం కోల్పోతూ వస్తున్న హిట్ మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత పొట్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ కూడా అతడు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే వన్డేల కంటే ముందు టెస్టుల నుంచి రోహిత్ తప్పుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. అతని నుంచి సారథ్య పగ్గాలను లాక్కోవడమే దీనికి బిగ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఆఖరుకు రోహిత్ శర్మను ఏకాకి చేశారనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచి రోహిత్ శర్మ సరిగ్గా ఆడట్లేదు. అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో దారుణంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ గర్జించడం లేదు. సెంచరీ మాట దేవుడెరుగు, హాఫ్ సెంచరీ కొట్టడం కూడా గగనంగా మారిపోయింది. సేమ్ టైం శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ సిరీస్లో వైట్ వాష్, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో వరుస పరాజయాలు రోహిత్ శర్మ కెరీర్ గ్రాఫ్ను కంప్లీట్గా కిందకు పడేశాయి. దీంతో కోచ్ గంభీర్, బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అతని నుంచి కెప్టెన్సీ పగ్గాలను ఫేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించే పనులు మొదలయ్యాయని సమాచారం. రోహిత్ శర్మ స్థానంలో మరో సీనియర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని తొలుత అనుకున్నారట. అయితే కోహ్లీ కూడా ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడడం, కెరీర్ ఎండింగ్లో ఉండడంతో ఆ ఆలోచనలు మానుకున్నారట. కెప్టెన్సీ అనుభవం, పీక్ ఫామ్లో ఉన్న బుమ్రాను హిట్ మ్యాన్ వారసుడిగా సెలెక్ట్ చేశారట. రోహిత్ శర్మ తన పోస్ట్, టీంలో ప్లేస్ పోగొట్టుకోవడానికి ఫామ్ కోల్పోవడం, సారథిగా విఫలమవడం, వ్యూహాల అమలులో ఫెయిల్యూర్, ప్లేయర్ల రొటేషన్ తప్పుదలతో పాటు కోచ్ గంభీర్తో పడకపోవడం కూడా సాలిడ్ రీజన్ అని వినిపిస్తుంది. ఇద్దరికి ఎప్పుడో చెడిందని, అందుకే అతన్ని పక్కా ప్లాన్ ప్రకారం గౌతి సైడ్ చేస్తున్నారని అంటున్నారు. నెటిజన్స్ అయితే టీం కోసం ఇంత చేసినోడిని ఇప్పుడు ఏకాగ్రం చేశారని కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ సేవల్ని ఎవరూ మర్చిపోరని, అతడు లెజెండ్ అని ప్రశంసిస్తున్నారు.